మనము ఈ ప్రసంగ శాస్త్రంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మంచు పర్వతం యొక్క ఉదాహరణ అని అంటాం. దీన్ని ఐస్బర్గ్ ప్రిన్సిపల్ అంటాం. ఈ ఐస్బర్గ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఐస్బర్గ్ మంచు పైన ఎలాగైతే ఎంతైతే వచ్చిందో కిందన ప్రిపరేషన్ అంత మంచు పర్వతం ఉంటుంది. కిందన మన ప్రిపరేషన్ అంతట్లోనూ చాలా విషయాలు మనం ప్రిపేర్ అయినవి పరిశీలన చేయడము, వ్యాఖ్యానం చేయడము, అన్వయించడము, దాని తర్వాత స్టేటింగ్, ప్రూవింగ్ అండ్ అప్లయింగ్ చేసినప్పుడు ఆ అవుట్లైన్ మనం తయారు చేసిన తర్వాత క్రీస్తు కేంద్రమైన ప్రసంగముగా తయారైనటువంటి విషయాలను బట్టి మనము ఈ రీతిగా తయారు చేసుకుని కష్టపడిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మొదటి ముఖ్యమైన విషయము దాంట్లో సబ్ పాయింట్స్, రెండవ ముఖ్యమైన విషయము దాంట్లో సబ్ పాయింట్స్ అంటే వచనాలు మనము డీసెంట్రలైజ్ చేసుకుంటాం. ఏ ప్యాసేజ్నైనా తీసుకొని మూడవ ముఖ్యమైన విషయంలోంచి మనం తీస్తాం. ఇలా తీసినప్పుడు ఏం చేయాలి అని అంటే మనము దాన్ని చక్కగా వివరించి ఒక్కొక్క విషయాన్ని వివరిస్తున్నప్పుడు ఆ వివరణ సంఘములో ఉన్న వారికి, నేర్చుకునేటువంటి వారికి, మనకి కూడా చాలా స్పష్టంగా అర్థమైనప్పుడు పైన కనబడేది ఓన్లీ కేవలము 40 నిమిషాల ప్రసంగం మాత్రమే. కానీ కిందన కష్టపడేది ఎంత కష్టపడతామనంటే దగ్గరగా 11-15 గంటల నుంచి 11 నుంచి దగ్గరగా 15 గంటలు మనం దీని మీద వర్క్ చేస్తే అప్పుడు పైన ఉన్నటువంటి దానికి మనకి న్యాయం జరుగుతుంది. ఇది మనం ప్రసంగాన్ని ఈ రీతిగా సిద్ధపరచుకొని అవుట్లైన్లు అన్నీ చేసుకోవాలి క్లియర్గా. అంటే కింద ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తామో ఆ గ్రౌండ్ వర్క్ అంతటిని మనం ఒక్కొక్క పాయింట్ కింద మనం డీసెంట్రలైజ్ చేసుకుంటే చక్కగా వినే వాళ్ళకి లేదనుకోండి అంతా కలగలుపు అయిపోయి అన్నీ కలిసిపోయి ఏది చెప్తున్నారో ఏం చెప్పట్లేదో అర్థమవక వినే వాళ్ళకి ఏం చెప్తున్నారో